వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధినాయకత్వం మీద ఆగ్రహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ఈ పార్టీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇడుపులపాయలో పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న జగ్గంపేటలో పార్టీ జెండాను పేరును అధికారికంగా ధృవీకరించారు. అలాంటి పార్టీ 15 ఏళ్ళు నింపుకుంది. ఈ 15 ఏళ్లలో ఆ పార్టీ కేవలం 5 ఏళ్ళు మాత్రమే అధికారాన్ని అనుభవించింది. మిగిలిన 15 ఏళ్ళు ప్రతిపక్షంలోనే కొనసాగడం విశేషంగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన చాలా స్వల్పకాలంలోనే అధికార పీఠాన్ని అందుకుంది. ఆ తర్వాత మరో ఎన్నికల్లో కూడా వరుసగా విజయాన్ని సాధించింది. కానీ వైఎస్ఆర్సీపీ అందుకు విరుద్ధంగా తన పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం, చివరకు తొలి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కోవడం, ఇలాంటి అనేక అవాంతరాల నుంచి ఆ పార్టీ ఎదిగిందన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో 2019లో అధికారం వచ్చినప్పటికీ ఆ పార్టీ ఇప్పుడు 2 ఏళ్లుగా అధికారం కోల్పోయిన దానితో పోలిస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా విపక్షంలో ఉన్నప్పుడే బలంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రజల సమస్యల మీద స్పందించడంలో కానీ, వివిధ అంశాల మీద ఆ పార్టీ మీడియా బలం లేకపోయినా సోషల్ మీడియా బలంతో ప్రజల్లో చర్చనీయాంశాలుగా మార్చడంలో కానీ చాలా చొరవగా పనిచేస్తుంది. అలాంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఆ పార్టీ బలమేంటి, బలహీనత ఏంటి అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ పార్టీ అలాంటి ప్రయత్నాలు చేస్తుందా, అలాంటి ఆలోచనను కనీసంగా ఆ పార్టీ అధినాయకత్వంలో వస్తుందా అన్నది ప్రశ్నే. ఎందుకంటే మిగిలిన అన్ని పార్టీలకి వైఎస్ఆర్సీపీ చాలా భిన్నం. వైఎస్ఆర్సీపీలో మెంబర్షిప్ ఉండదు, కమిటీలు క్షేత్రస్థాయి వరకు ఉండవు. కేవలం పార్టీ అధినేత, ఆయన ఫాలోవర్స్, ఇదే మొత్తం వైఎస్ఆర్సీపీ బలం అన్నట్టుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత కల్ట్ ఫ్యాన్ బేస్ ఏ పొలిటీషియన్కి లేదు. జగన్మోహన్ రెడ్డికి సినిమా చరిష్మా లేకపోవచ్చు, ఆయన తండ్రి అందించిన వారసత్వం మాత్రం ఆయనకి చాలా పెద్ద పునాదిగా మారింది. దాన్ని బలపరుచుకుని తన సొంత బలంగా మార్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి చొరవగా చేసినటువంటి ప్రయత్నాలు అనేక రకాలుగా ఫలించాయి. దాంతో ఇప్పుడున్నటువంటి నాయకుల్లో ప్యూర్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి పొలిటీషియన్గా జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా ఉంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ విషయంలో ఎంత మేరకు శ్రద్ధ పెడుతున్నారు అనే ప్రశ్న కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. పార్టీ అధికారం కోల్పోయింది, ఘోర పరాభవంతో చాలా తీవ్రమైనటువంటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి స్థితిలో పార్టీ తిరిగి సకాలంలో కోలుకోవడంలో జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వ వైఫల్యం కూడా తోడ్పడ్డాయి. కూటమి వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీని నిలబెట్టాయి. అనేక ఆటంకాలు వచ్చినా, వరుస కేసులు సహా వివిధ రకాల ఇబ్బందులు ఎదురైనా, కూటమి నాయకత్వం రెడ్ బుక్ అనేటువంటి పేరుతో అణచివేయాలనే ప్రయత్నం చేసినా అన్నింటినీ అధిగమించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బలమైన ఫోర్స్గా మళ్ళీ ముందుకు వచ్చేదానికి సిద్ధమవుతుంది. మరి ఇలా వస్తున్నప్పటికీ ఈ రోజుకి ఆ పార్టీలో క్యాడర్ పాలసీ మిస్ అయింది. పార్టీ సభ్యత్వం లేదు, పార్టీ కోసం కష్టపడే శ్రేణులకి తగిన గుర్తింపు ఉండదు. పార్టీ కోసం నిజంగా క్షేత్రస్థాయిలో అన్నింటినీ త్యాగం చేసి కష్టపడేటువంటి కార్యకర్తకి ఆ తర్వాత అధికారం వచ్చినా ఏం ప్రయోజనం దక్కుతుందో ఎటువంటి స్పష్టత ఉండదు. ఇలాంటి అనేక సమస్యలు ఈనాటికి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నాయి. సభ్యత్వం లేకపోవడం, కమిటీలు లేకపోవడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బిల్డప్ చేసుకునే యోచన వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో కరువు కావడం, వీటన్నింటి రీత్యా కిందన పనిచేసేటువంటి కార్యకర్తకి గుర్తింపు అన్నది చాలా పెద్ద సమస్యగా వైఎస్ఆర్సీపీలో ఇప్పటికీ కొనసాగుతోంది. అది అధికారంలో ఉండగా ఆ పార్టీ పుట్టి మునిగిపోవడానికి ప్రధాన కారణమయ్యింది. కేడర్ను విస్మరించిన కారణంగానే వైఎస్ఆర్సీపీ అత్యంత ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. అయితే 2.0లో కేడర్కే ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, కార్యకర్తలకే జగన్మోహన్ రెడ్డి అన్నీ చేస్తారని చెప్తున్నా ఆ కేడర్, ఆ కార్యకర్తలు ఎవరు అన్న దాని మీద ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఎటువంటి క్లారిటీ కనిపించడం లేదు. ఇది ఆ పార్టీకి ప్రధానమైనటువంటి బలహీనత. ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది, మళ్ళీ పోరాడొచ్చు, గట్టిగా పోరాడితే గెలవచ్చు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం బలపడింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని డి అంటే డి అన్నట్టుగా సాగడానికి ఒక స్ఫూర్తి అయితే కేడర్లో కనిపిస్తోంది.
ఇవన్నీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఇంకా అనేక అనుమానాలు మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి జనాల్లో కొనసాగుతుంది అన్నది వైఎస్ఆర్సీపీ నాయకత్వం గుర్తెరగాలి. ముఖ్యంగా గతంలో అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు చక్రం తిప్పినటువంటి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో, అదే ముఖాలు అదే నేతలు ఇప్పటికీ పెత్తనం చేస్తున్నటువంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో గుర్రం దేవేందర్ రెడ్డి, వీరారెడ్డి సహా అనేక మంది అవే ఫేసులు నేటికి రాజ్యం మేలుతున్న నేపథ్యంలో మళ్ళీ అధికారం దక్కితే అదే తీరున అదే చందాన వ్యవహారం కొనసాగదన్న గ్యారంటీ ఏంటి అనే ప్రశ్న చాలామంది నోటి నుంచి ఇప్పటికీ వస్తుంది. దీన్ని సరిచేసుకోవడం వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి అత్యంత కీలకం. గతంలో జరిగినటువంటి తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని ఆ పాఠాలకు తగ్గట్టుగా తగిన పరిష్కారాలు వెతకకపోతే వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో మళ్ళీ పుంజుకునే అవకాశాలు ప్రశ్నార్థకమే. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి, కేడర్లో ఉత్సాహం వచ్చేసింది కాబట్టి, మళ్ళీ గెలిచే తీరున పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి అంతా సానుకూలంగా ఉంటుందనేటువంటి భ్రమ వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఉంటే అంతకు మించిన అవివేకం ఇంకేమి ఉండదని చెప్పాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల ఫలితాల గురించి 2023 ఆఖరి వరకు ఎవ్వరూ ఊహించలేదు. ఇలాంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాపురిస్తుందని ఎవ్వరూ అంచనా వేసినా ఆనవాళ్లు లేవు. అయినా 4-5 నెలల్లోనే చంద్రబాబు జైలు, పవన్ కళ్యాణ్ భేటీ, కూటమి, బీజేపీ జత కట్టడం, అనేక మార్పులు జరగడం, జగన్మోహన్ రెడ్డి మొత్తం పునాదులే పికిలించేసేటువంటి పరిస్థితి రావడం మనందరం ఎరిగినటువంటి వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితులు అతి స్వల్పకాలంలోనే మారిపోయేటువంటి స్థితి ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం సాగకపోతే ఇప్పటి నుంచే నాయకత్వం భ్రమంలో మునగడం, కార్యకర్తలు భ్రమంలో ముంచడం, ఇలాంటి పరిస్థితే కొనసాగితే చాలా పెద్ద చిక్కులు చివరి నిమిషంలో ఎదుర్కోవలసి వస్తుంది. భ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి వాస్తవాలు పట్టవు, అంతా బాగుందనేటువంటి అభిప్రాయం బలంగా ఉంటుంది. అలాంటి తరుణంలో నిజాలు జీర్ణించుకోవడం చాలా కష్టమైనటువంటి వ్యవహారంగా మారుతుంది. అందుకే వైఎస్ఆర్సీపీ చివరి నిమిషంలో 2024 ఎన్నికల ముందు తనకు వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుంది. అదే కూటమికి బలమయ్యింది, అదే కూటమి భారీ విజయాన్ని సాధించడానికి తోడ్పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే సిద్ధం సభలు లాంటివి జనాలు భారీగా వస్తున్నారనే దాన్నే చూసుకోవడం తప్ప ఆ తర్వాత తెర వెనక జరిగేటువంటి వ్యవహారాన్ని పూర్తిగా విస్మరిస్తే ఆ పార్టీ అనేక రకాలుగా దెబ్బతినే ప్రమాదం అయితే ఇంకా పొంచి ఉందని మాత్రం చెప్పొచ్చు. ఈ బలహీనతను వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇప్పటికీ అధిగమిస్తున్న దాఖలాలు లేవు. బలహీనత ఉందని గుర్తించడానికి కూడా పూర్తిగా అంగీకరిస్తున్న ఆనవాళ్లు ముందు బలహీనతలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తించి దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేసి ఆ సమస్యను అధిగమించడానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకుని కార్యాచరణలో దిగితే తప్ప ఆ పార్టీ ఈ సమస్యను అధిగమించదు. అది లేకుండా ఎంత బలం ఉన్నప్పటికీ, ఎంత ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరుగుతున్నప్పటికీ, పార్టీ కేడర్లో ఎలాంటి ఉత్సాహం పెరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పుంజుకోవడం అన్నది చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఆ పార్టీ నాయకత్వం గుర్తిస్తే రాబోయే రోజుల్లో దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచించడం, అడుగులు వేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాదనుకుంటే మాత్రం ఆ పార్టీ మళ్ళీ ఆశలని తుంచేసుకోక తప్పని పరిస్థితి సేజేతులా వస్తుందనేది మాత్రం హెచ్చరించాల్సి ఉంటుంది.